కాసేపయ్యాక అవి ఒక చోటుకి వెళ్ళాయి. అక్కడ ఒక చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టుకి 2 నీలం రంగు పండ్లు ఉన్నాయి. అరే వా, ఈ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి! ఇలాంటి ఫ్రూట్స్ ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు. కానీ ఈరోజు చూసాం కదా, ఇప్పుడు దాన్ని తిని చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో అని. అలా అని ఇద్దరు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఇద్దరు ఒక్కొక్క ఫ్రూట్ ని తినడం ప్రారంభించారు. అరే వా, ఇంత టేస్టీ ఫ్రూట్ ఇప్పుడు దాకా ఎప్పుడూ తినలేదు. కరెక్ట్ గా చెప్పావు. ఇట్స్ సో టేస్టీ. చాలా ఆనందిస్తూ ఇద్దరు ఫ్రూట్స్ తింటున్నారు. ఆ ఫ్రూట్ ని తినేశాక వాళ్ళిద్దరూ చూశారు, ఆ విత్తనం ఉన్న చోటు నీలి రంగున వజ్రం ఉంది. అరే, ఇది ఎలాంటి మాయా! ఈ 2 ఫ్రూట్స్ యొక్క విత్తనం నీలి రంగున వజ్రం లాగా మెరుస్తున్నాయి. అప్పుడు సడన్ గా 2 వజ్రాలు చెట్లో నుంచి వారి ఇద్దరి తల మీద పడ్డాయి. అరే, ఇది ఎలా సాధ్యం? వజ్రం మన తలకి చాలా గట్టిగా అంటుకుంది. ఇద్దరు వాళ్ళ తల అల్లాడించి దాన్ని తల నుంచి తీసేయాలని ట్రై చేశారు. వాళ్ళు దాన్ని తీయలేకపోయారు. అప్పుడు వాళ్ళకి చెట్టు నుంచి ఒక స్వరం వినపడింది. టీను ఇంకా మీను, నా యొక్క ఈ 2 మాయా ఫలాలు కేవలం మీకోసమే కాశాయి. ఈ రోజు నుండి మీరిద్దరూ మాయా పక్షులుగా మారుతారు. ఇప్పటి నుండి మీరు ఏది కోరుతారో ఈ వజ్రాల సహాయంతో అవి నెరవేరుతాయి. నేనిది నమ్మలేకపోతున్నాను. మనమిద్దరం మాయా పక్షులయ్యామని. సహోదరి, రా ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్దాం.